నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. మన జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఇది 7వ లింగం అండి, విశ్వేశ్వర జ్యోతిర్లింగము. ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో వారణాసి. దాన్ని కాశీ కూడా అంటారు. ఆనందంతో నిండినవాడు, ఆనందవనంలో ఉండినవాడు, పాపాలను పరిమార్చేవాడు, ఆనందానికి వాసస్థలము, అన్ని జీవులకు రారాజతడు. కాశీ లోపల విశ్వనాథుని శరణు వేడుకున్న వాళ్ళకి సన్నుతించెను. చక్కని వరుణ, అసి అనే 2 నదులు మధ్యనున్న ప్రదేశం గనుక అది వారణాసి అయినది. నదుల పేర్లు వరుణ, అసి. లాస్ట్లో రండి, కామెంట్ రాయండి ఏ నదుల మధ్యన విశ్వేశ్వర స్వామి వారి గుడి ఉంది. తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి 2 పేర్లను. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. వరుణ, అసి అనే 2 నదులు మధ్యనున్న ప్రదేశం గనుక ఇది వారణాసి అయినది. ఇచ్చట నెలవై ఉన్న అమ్మవారి నామము కాశీ విశాలాక్షి. ఈమె అష్టాదశ శక్తులలో ఒకటి కనుక ఇది ఒక శక్తిపీఠంగా ఉన్నది. పురాణగాథ. భీమేశ్వరుని తదుపరి కాశీ విశ్వేశ్వరుని మహిమ అఖండము, అనంతమైనది. సృష్టికి ఆదిలో లోకరక్షకుడైన మహేశ్వరుడు ఈ ప్రపంచమున నిర్మించు తలంపుతో ఆ స్వామి మోక్షమునకు కల్పవృక్షము సచ్చిదానందనిలయుడైనందున తానే 2 రూపములను ధరించినాడు. అదొకటి ప్రకృతి. ప్రకృతి అంటే స్త్రీ. రెండవది పురుషుడు. ఈశ్వరుడు పురుష స్వరూపమైనవాడు, పార్వతి శక్తి స్వరూపమైనది. సచ్చిదానంద స్వరూపులుగా వారు స్త్రీ పురుష రూపములు పార్వతీ పరమేశ్వరులుగా పిలువబడిరి. వారిరువురు తమ తల్లిదండ్రులెవరో గ్రహింపలేక మేమెచ్చట ఉద్భవించితిమి, మేము చేయవలసిన కార్యమేమి అని చింతించుచుండ దేవదేవుడు ప్రత్యక్షమై తపంవనరింపుడు తదుపరి సృష్టి కార్యము జరుగగలదని అశరీర వాణి వినిపించెను. అప్పుడు వారు పరమేశ్వరునితో, దేవా, తపస్సునకు తగిన స్థలమేది అని ప్రశ్నించిరి. అప్పుడా భగవంతుడు తన శక్తితో 10 మైళ్ళ వెడల్పు, అంతే పొడవుగల ప్రదేశమును సృష్టించెను. నానా పరికరములతో కూడిన సుందర పట్టణముగా ఆ ప్రదేశమును తీర్చిదిద్దెను. ఆ సృష్టింపబడిన ప్రదేశము ఆశ్చర్యకరముగా ఆకాశము నుండి వచ్చి పురుషుని సమీపము నిలబడినది. ఆ పురుషుడే మహావిష్ణువు. అంత నా పురుషుడు చాలా కాలము శివుని గూర్చి తపమాచరించెను. ఈ విధముగా తపస్సు చేయుచు అలిసిపోయిన విష్ణువు శరీరం నుండి స్వేదము అంటే చెమట దారులుగా స్రవించినది. ఇదేమీ జలధారాలేమిటని విష్ణువు ఆశ్చర్యముగా తన తలను కదిలించెను. ఆ జలధారలకు శ్రీహరి కర్ణము అంటే చెవి నుండి మణి జారి క్రింద పడినది. అప్పటి నుండి ఆ ప్రదేశము మణికర్ణిక అని పేరుతో ప్రసిద్ధ క్షేత్రమైనది. మణికర్ణిక అంటే ఒక ఘాటు పేరండిది. కాశీలో చాలా ఘాట్లుంటాయి, అన్నిటికీ వేరువేరు పేర్లుంటాయి. అది విష్ణుమూర్తి చెమట నుంచి వచ్చింది. ఏంటండి? మణికర్ణిక అని పేరుతో ప్రసిద్ధ క్షేత్రమైనది. ఆ చెమట బిందువుతో ఉద్భవించినది. విష్ణువు శరీరం నుండి స్రవించిన జలము 5 క్రోసుల దూరం ఆక్రమించినది. 5 కోసుల దూరం వెళ్ళిందంటండి చెమట విష్ణుమూర్తిది. ఆ ప్రదేశమంతయు మునిగిపోవచ్చున్న సమయమున ఈశ్వరుడు దానిని తన త్రిశూలంపై నిలబడినాడు. చూడండి ఎంత చెమట పట్టిందంటే విష్ణుమూర్తికి నదిలాగా ప్రవహించడం మొదలుపెట్టింది. నదిలాగా ప్రవహిస్తే అన్ని నువ్వుళ్ళు మునిగిపోతాయని శివుడు ఏం చేశాడు? ఆ ప్రదేశమును ఆపాడు. అప్పుడు విష్ణు ఆ ప్రదేశమును నిద్రించాను. అప్పుడు ఆపిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తికి నిద్ర పట్టింది.
అట్లు శయనించిన శ్రీహరి నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు జనించినాడు. శివుని ఆజ్ఞ మేరకు విరించి బ్రహ్మ పరమాద్భుతమైన ప్రపంచమును నిర్మింపబడినది. దాని వైశాల్యము 50 కోట్ల యోజనములని మహర్షులు తెలియజేసిరి. బ్రహ్మచే సృష్టించబడిన జీవులు ప్రపంచమున కర్మబద్ధులయుందురు. వారిని సంసార సాగరము నుండి తరింపజేయుటకే పరమశివుడు పంచక్రోశాత్మకమగు కాశీపట్టణం నిర్మించెను. లోకమునందలి జీవరాశులు పాపపుణ్యములు నశింపచేయునది గాన దీనికి కాశీ అని నామం ఏర్పడినది. ఈ కాశీ క్షేత్రము జీవులు అజ్ఞానమును పోగొట్టును. మహాదేవుడు శంకరుడి ప్రదేశమున శివలింగమును నిర్మించి దీనిని ఎల్లప్పుడూ వదలకుండమని ఆజ్ఞాపించెను. కాన ఈ ప్రదేశము అవిముక్తేశ్వరముగా వ్యవహరింపబడినది. ఈ కాశీ క్షేత్రమున బ్రహ్మదేవుని సాయంకాలమున ప్రళయకాలమున నశింపదు. ఆ ప్రళయ సమయమున ఈశ్వరుడు తన త్రిశూలమున దీనిని నిలిపి కాపాడును. అన్ని క్షేత్రములు నశించినను ఇది మాత్రము నశించదు. మరల సృష్టి జరుగు సమయమున బ్రహ్మ శివుని ప్రార్థించి ఈ క్షేత్రమును సృష్టించెను. జీవుల కర్మములను పాపపుణ్యములను తన యందు నిక్షిప్తముగా చేసుకొనును గాన దీనిని పండితులు కాశీ అని పిలిచిరి. ఈ క్షేత్రమున అవి ముక్తేశ్వరుడు సదా నివసించి ఉండి పాపాత్మలను కూడా ముక్తిని ప్రసాదించుచుండును. ఎవరు కాశీకి వెళతారో, ఎప్పుడు విశ్వేశ్వరుని చూస్తారో అని మనసులో భావిస్తారో వానికి కాశీలో నివసించినంత పుణ్యము ప్రాప్తిస్తుంది. కాశీ క్షేత్రమును మరణించిన పశుపక్షాదులకు కూడా తిరిగి జన్మ లేదనంటూ శివ సాయుధ్య ముక్తి లభించును. ఆధారం లేని ప్రాణులందరూ కాశీ క్షేత్రమే గమ్యస్థలము. ఆదియును 10 మైళ్ళ లోపు మరణించిన వారు మహాపాపములను హత్యలను చేసిన వారైనను పాపములు పోగొట్టుకొనగలుగుదురు. మానవులు దేవతలు కూడా కాశీక్షేత్ర మరణమును కోరుచుందురు. అంత పవిత్రమైన స్థలం కాశీ. హృదయంలో సత్వగుణము బాహ్యగుణమును తమోగుణము గల శంకరుడై కైలాసము నుండి కాశీ పట్టణమునకు వచ్చి, ఓ విశ్వేశ్వర, నా యందు దయ ఉంచి కాశీ భక్తుల శ్రేయస్సునకై నీవెల్లప్పుడూ ఇచ్చటే నివసించుచుండుము అని ప్రార్థింప అవి మా ముక్తేశ్వరుడు తదాస్తు అని ఇట్లు పలికెను. మృత్యునకు అమృతము వంటి వాడగును నిన్ను అమరులు కొలుచుచుందరు. కాశీ పట్టణమునకు రాజధానిగా చేసుకొని శివానంద ప్రాప్తికై చేయు ధ్యానములో ఇమిడి ఉండను. నీవే ఆ భక్తుల మనోరథములు ఏర్పడగలవాడవు. లోకోపకారమునకై పార్వతీదేవితో కూడా ఇచ్చట నివసింపము అని విన్నవించెను. అంత ఆ విముక్తేశ్వరుని ప్రార్థన అంగీకరించి మహేశ్వరుడు కాశీలో నివసించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాశీ అన్ని పుణ్యక్షేత్రములందు మణిపూస అయినది. ఎంత విశేషంగా ఉందండి కాశీ క్షేత్రము. కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగ మహిమ ఎంత మహిమ మనం చెప్పుకున్నా కూడా మనం తక్కువ అండి కాశీ విశ్వేశ్వరుడు గురించి. అదే జన్మలో ఒక్కసారైనా మనం కాశీ క్షేత్రంలో దేవుని దర్శించుకుని వస్తే మనకి ఎంతో మంచిది అంటారు అంతే పెద్దలు. కాశీలో చూడదగిన ప్రదేశాలు: విశ్వేశ్వర దేవాలయము, అన్నపూర్ణాలయము, దుర్గాలయం, జ్ఞానవాపి తీర్థం, పశుపతినాథ దేవాలయం, తులసి మానస్ దేవాలయము, ఇవన్నీ కూడా కాశీ క్షేత్రంలో ఉన్నాయండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.